ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము కీర్తన గ్రంథము 37 అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించుము. పౌలు అంటాడు, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించడాన్ని. ప్రభువునందు ఆనందించండి. ఆయన సమీపంగా ఉన్నాడు. మీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయండి. మీరు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవుని తెలియపరిస్తే సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయాలకి మీ తలంపులకి కావలిగా ఉంటాయని పౌలు మాట్లాడుతున్నారు. అవును ప్రియ సహోదరా సహోదరి, ప్రభువునందు ఆనందించడం నేర్చుకోవాలి. ఈ రోజంతట్లో కూడా దేవుని యందు ఆనందించు. అలాగే దావీదు కూడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు జనులు అంటున్నప్పుడు నేను ఎంతో సంతోషించింది అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు దావీదు ఎంతో సంతోషపడ్డాడు. దేవునిలో ఆనందించడం అనేది దేవుని ఆరాధించే విషయంలో, దేవుని వాక్యం చదివే విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో దేవుని సంతోషిస్తున్నప్పుడు దేవుడు తన కృపను మనకు ఆయన చూపిస్తాడు ఆయన. కాబట్టి దావీదు కూడా అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి ఎక్కించుకున్నాడు. దావీదు యొక్క కీర్తనలు మనం చూస్తే దేవుణ్ణి ఎంతో స్తుతించేవాడు. దినమునకు 7 మార్లు స్తుతించేవాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన స్తుతించటములో, దేవుని మహిమపరచటములో దావీదు చూస్తే ఎంతగానో దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు. అందుకనే దేవుని దృష్టిలో దావీదు కూడా ఎలా ఉన్నాడంటే, నా చిత్తానుసారమైన మనుషుడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవునిలో మనం ఆనందించినప్పుడు దేవుని ఉద్దేశాలు మనం నెరవేరుస్తాం. మనం ఎక్కడికో వెళ్ళి ఆనందించాలనుకుంటాం. కొంతమంది స్నేహితులతో సంతోషంగా ఉండాలనుకుంటారు, బంధువుల మధ్యకి వెళ్ళి సంతోషంగా ఉండాలనుకుంటాం. కాబట్టి నీవు ఎక్కడికి వెళ్ళినా అది నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు. కానీ కొంతమంది సినిమాలకి వెళ్ళి సంతోషంగా ఉండాలనుకుంటారు. మరి అనేకమైన విషయాల్లో మనుషుడు ఆనందపడాలనుకుంటున్నాడు. కానీ పిల్లల ఎక్కడికి వెళ్ళినా నీకు తాత్కాలికమైన ఆనందం ఇస్తుంది, కానీ నిజమైన సంతోషం నీవు చూడలేవు. కానీ యేసు ప్రభువులో నువ్వు ఆనందించినప్పుడు, దేవుని వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు ఎంత ఆనందమో, ఎంత సంతోషాన్ని ఇస్తుందో, ఎంతగా బలపరుస్తుందో. రెండవదిగా చూస్తే ఆయన అంటున్నాడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ వాంఛలు, నీ కోరికలు, నీ అక్కర్లు ఆయనకి తెలుసు. ఆయన నీ వాంఛలు తీరుస్తాడు. నీ చదువుల్లో ఆ ఉన్నతమైన స్థితికి దేవుడు నేను తీసుకొని వెళ్తాడు. సొలొమోనుకి ఎంత జ్ఞానం అడిగితే దేవుడు ఆ జ్ఞానం వివేచనిచ్చినాడు. ఐగుప్తీ దేశంలో ఉన్నటువంటి వారి కన్నా, తూర్పు దేశ జ్ఞానుల కన్నా విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు, జ్ఞానం ఇస్తాడు. నీ ఉద్యోగంలో దేవుడు ఉన్నతమైన శిఖరాలు తీసుకెళ్తాడు. మంచి భాగస్వామికి ఎదురు చూస్తున్నావా, దేవుడు మంచి భాగస్వామిని ఇస్తాడు. అలాగే నీకు వైవాహ జీవితంలో ఆనందాన్ని కలుగ చేస్తాడు. ఉద్యోగంలో ఉన్నతమైన శిఖరాన్ని వెళ్తావు. నీ బిడ్డలు కూడా మంచి చదువుల్లో పైకి వస్తారు. నీ భర్త కూడా ఉన్నతమైనటువంటి మరి ఆ ఉద్యోగంలో కూడా దేవుడు పైకి తీసుకొస్తాడు. నీ చుట్టూ ఉండవారు, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, ఎవరి మధ్య ఉన్నప్పుడు కూడా దేవుడు నిన్ను మరి నిన్ను ఆశీర్వదించి నీ హృదయ యొక్క వాంఛలను ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరుడ సహోదరి, కాబట్టి ఈ వాక్యం వింటే నీవు నీ జీవితాన్ని ప్రభుకిస్తే ఆయన నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. యెహోవా మీద అంటున్నాడు ఆయన, యెహోవాను బట్టి సంతోషించండి. ప్రభువుని బట్టి సంతోషించు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు. నువ్వు నడుస్తున్నా, కూర్చున్నా, నీవు ఎవరి మధ్య ఉన్నా కానీ దేవుని మహిమపరచు, దేవుని స్తుతించు. ఆయన నీ హృదయ వాంఛలన్నీ కూడా ఆయన తీర్చి ఆయన యొక్క నీ పరిస్థితులన్నీ కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో దేవుడు దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందాలను ఆయన యెహోవాను బట్టి సంతోషించుడి. యెహోవాను బట్టి సంతోషించినప్పుడు మా హృదయ వాంఛలన్నీ మీరు తీర్చే దేవుడు అయినా ఆయన. ఈ రోజున ఏ సమస్యల్లో, ఏ కష్టంలో ఉన్నారో వారి అవసరాలు, అక్కర్లను తీర్చండి. అనారోగ్యమైన పరిస్థితులు ఉంటే వారిని స్వస్థపరచండి ఆయన. మరి ఈరోజు అనేకమైన వ్యాధులతో, బాధలతో, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు.
వారందరి యొక్క సమస్యలను తొలగించండి, శాంతిని దయచేయండి. ఉద్యోగాల్లో మీరు సహాయం చేయండి. ఉద్యోగం కొరకు ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. క్యాన్సర్తో బాధపడే వారికి స్వస్థత ఇవ్వండి ఆయన. కిడ్నీతో బాధపడే వారికి స్వస్థపరచండి. అలాగే నాయన మరి శరీర బలహీనతలతో బాధపడే వారికి ప్రతి విధమైన బలహీనతల్ని గద్దిస్తున్న ప్రభా, సంపూర్ణ స్వస్థత, విడుదలను, ఆరోగ్యం దయచేసి ఈ దినవంతుల్లో కూడా గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.